మార్చ్ 20 దేవుని వాగ్దానం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తన 16:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దీవెనను బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. గడిచిన రాత్రి మంచి నిద్రనిచ్చి ఈ ఉదయము ప్రభు పాదాల దగ్గర మనము ఆయనను స్తుతించే ధన్యతను పొందుకొని ఉన్నాం. ప్రియులారా, ప్రభు వాగ్దానాలు మనలను స్వతంత్రులుగా చేస్తాయి. ప్రభు వాగ్దానాలు మనలను ధైర్యంగా ఉంచుతాయి. ప్రభు వాగ్దానం మనలను ముందుకు స్వేచ్ఛగా నడిపిస్తాయి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే, ఆయన మన కుడి పార్శ్వమున ఉన్నట్లయితే మనం కదల్చబడము. ఇది అత్యంత శ్రేష్టమైన దీవెనగా మనం చూడొచ్చు. భక్తుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎన్నైనా సమస్యలు రావచ్చు, ఎన్నో శ్రమల గుండా మనం ప్రయాణం చేయొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి స్థితిగతులైనా, పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మన ప్రక్కన ఉంటే మనం కదల్చబడం. ప్రభువు మన పక్కన ఉండాలి. అదే పౌలు అంటాడు, నీవు నా ప్రక్క నుండి నన్ను ప్రతి శ్రమలో నుండి తప్పించావు. కనుక ప్రభు మన ప్రక్కన ఉన్నప్పుడు మనకున్న ప్రతి సమస్య, కష్టము, బాధ అన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మన ప్రక్కన నిరంతరము ఉండేటట్లుగా మన జీవన విధానం ఉండాలి. మన ప్రవర్తన ఆయనకు అనుకూలమైనప్పుడు, మన జీవనము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన మన ప్రక్కనే ఉండి సమస్యల నుండి తప్పిస్తాడు. మనల్ని కదల్చబడనివ్వకుండా కాపాడుతాడు. అట్టి ఆశీర్వాదము, దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఇప్పుడు మాకు సహాయకుడిగా ఉండి మా ప్రక్కనే ఉండి ప్రతి విషయంలో నుండి మమ్మల్ని తప్పించి కదల్చబడనివ్వకుండా కాపాడుతున్న దేవా, నీకు వందనాలు. నిబిడలను దీవించండి, బహుగా ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను మీరు ఉన్నతంగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దేవా, నేడు ప్రయాణాల యందు, పనుల యందు, బిడల యొక్క ప్రతి కార్యమునందు విజయము దయచేయండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడలకు ఘన విజయములు దయచేయండి. అపవాది నుండి తప్పించండి. బిడలను నీ రక్షణ ఆనందములో ఉంచి ఎన్నడూ కదల్చబడకుండా విశ్వాసంలో బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడి నడిపించును గాక. ఆమేన్.